శ్రీదేవి భూదేవి సంత శ్రీ లక్ష్మీ వల్లభ నారాయణ స్వామి వారి ఆలయంలోకి వెళ్దాం. ఆలయం చూద్దాం. తరువాత లక్ష్మణరావు 500 రూపాయలు. ఇక్కడ మనం యాగశాల దగ్గర ఉన్నాం. ఇక్కడ యాగాలు యజ్ఞాలు జరుగుతాయి. అలాగే ఆసక్తి గల భక్తులు ఇక్కడ యాగ కార్యక్రమాలు చేయించుకోవచ్చు. అలాగే మనం రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే సార్ నమస్కారం అండి. ఇక్కడ ఈ గుడికి మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? ఇక్కడ జరిగే కార్యక్రమాల గురించి కొంచెం మాకు వివరిస్తారా? నమస్తే అండి అందరికీ. మీ ప్రతి సంవత్సరం ధనుర్మాసం నెలంతా వస్తామండి. నెలంతా వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకొని స్వామివారి ప్రసాదం స్వీకరిస్తామండి. ఈ సంవత్సరం కూడా ధనుర్మాసం స్టార్ట్ అయిన కానీ నుంచి రేపు జనవరి 14 తారీఖు వరకు రోజు వస్తాం. డైలీ స్వామివారి ప్రసాదం తీసుకుంటామండి. కానీ ఈ చుట్టుపక్కల విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో, శ్రీకాకుళం జిల్లా, ఉత్తరాంధ్రలో ఎక్కడ కనీవి ఎరగని ఈ ప్రయోగం అనుకోండి. స్వామివారి అనుగ్రహంతో ఈ ప్రతి సంవత్సరం కూడా ధనుర్మాసం నెల రోజులు ఆ శ్రీమన్నారాయణ భోజనం తినడం, ఆ ప్రసాదం స్వీకరించడం చాలా ఆనందంగా ఉందండి. అలాగే శ్రీ వల్లభ లక్ష్మీ నరసింహ స్వామి మరి ఆశీస్సులు కూడా బాగా. అలాగే మొన్న ముక్కోటి ఏకాదశి రోజు కూడా అండి ఆ రోజు ఉత్తర దూరం దర్శనం చేసుకున్నామండి. చాలా బాగా దర్శనమైంది. ఆ రోజు చాలామంది జనం వచ్చి వేలల్లో వచ్చారండి. వేలల్లో జనం అందరూ దర్శనం చేసుకున్నాం. ఆ వచ్చిన జనాలకు అందరికీ కూడా ప్రసాదం పంచిపెట్టారండి. అందరూ స్వీకరించారు. కాబట్టి మళ్ళీ ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం మేము రావాలని, స్వామివారి ప్రసాదం తినాలని, స్వామివారి ఆశీస్సులు పొందాలని ఈ ఆలయ ధర్మకర్త ఈ ప్రకాష్ గారికి అండి ఈ ప్రసాదం సప్లై చేసిన ప్రకాశ్ గారికి ఈ కోటి నమస్కారం.
చూశారు కదా, అన్నసంతర్పణ కార్యక్రమం కోసం ఎంత బాగా చెప్పుకుంటున్నారు. ఒక్కరోజు కాదు, 3 పూటల ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఆలయ ధర్మకర్త గారు చేస్తున్న చాలా గొప్ప పనులు, చాలా మంచి పనులు. దీనికోసం మనం ఎంత చెప్పుకున్న తక్కువే. అలాగే మరిన్ని కార్యక్రమాలు చూద్దాం. శ్రీ లక్ష్మీ వల్లభ నారాయణ స్వామి వారి ఆలయం దాకమరి గ్రామం, భీమిలి మండలం, విశాఖపట్నం జిల్లా. ఇక్కడ మనం ఇప్పటిదాకా గోశాల, స్వామివారి గుడి, యాగశాల చూసి ఇప్పుడు కళ్యాణ మండపం చూద్దాం. దాకమరి గ్రామంలో ధనుర్మాస ఉత్సవాలు. ఈ ధనుర్మాస ఉత్సవాల కోసం మనం ఈరోజు దాకమరి గ్రామం వచ్చాం. అలాగే ఇక్కడ ధర్మకర్త గారిని, ఆలయ కమిటీ సభ్యులతో మనం మాట్లాడాం. ఇక్కడ జరిగే కార్యక్రమాలు కూడా తెలుసుకున్నాం. అలాగే ఇక్కడ దాకమరి గ్రామంలోని ఈ ఆలయ స్థల పురాణం ఏమిటంటే, పూర్వం నిరీశ్వర యాగం జరగడం, దక్షుడు సతీదేవిని పిలవకపోవడం, ఆవిడ అగ్నిగుండంలో ప్రాణత్యాగం చేయడం, ఆవిడ ప్రాణత్యాగానికి క్రోధించిన శివుడు వీరభద్రుడు అవతారంతో దక్షుని తలను నరకడం, దక్షుడు తలను నరికిన తర్వాత సతీదేవి దేహాన్ని తీసుకెళ్తుంటే ఆవిడ దేహభాగాలు 18గా పడడం, 18 శక్తిపీఠాలుగా అవతరించిన తర్వాత ఈశ్వరుడు శాంతించి దక్షుని తలని అతికించడం, మేకతలను అతికించిన తర్వాత ఈ దక్షుడు తన తప్పు తెలుసుకున్న తర్వాత ఈ ఊరి పేరు దక్షమారి, తర్వాత ఢాకమారి, తర్వాత ఇప్పుడు దాకమారిగా విలసిల్లుతోంది. ఇక్కడ శ్రీ లక్ష్మీ వల్లభ నారాయణ స్వామి ఆలయం ఎంతో ప్రాచుర్యం పొందింది. దినదిన ప్రవర్ధమానంగా ఈ ఆలయం మరింత ప్రాచుర్యం పొందాలి. ఇక్కడ ధర్మకర్తలు, ఇక్కడ ప్రజలు అందరూ ఎంతో శ్రద్ధగా స్వామివారిని సేవిస్తున్నారు. ఇక్కడ ఈ స్వామివారి ప్రత్యేకత ఏమిటంటే, కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా చెప్పుకుంటున్నారు. ఇక్కడ దర్శించి ఒక్కసారి మన కోరికని స్వామివారికి చెప్పుకుంటే నెరవేరుతుందని భక్తుల అపార నమ్మకం. అలాగే ఇక్కడ నిత్య అగ్నిహోత్రంగాను, నిత్య నామ సంకీర్తన, నిత్యం నామజప తప హోమాలతో కలకలలాడుతున్న ఈ ప్రదేశాన్ని చూస్తే చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. ఇక్కడ కళ్యాణ మండపాలు, అక్షరాభ్యాసాలు కూడా జరుగుతాయి, కళ్యాణాలు కూడా జరుగుతాయి. అలాగే గోదాదేవి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుందని మనకు తెలియజేశారు. అలాగే ప్రజలందరూ ఒక్కసారి దయచేసి ఈ గుడికి వచ్చి వాళ్ళ కోరికల్ని స్వామివారికి విన్నవించుకొని నెరవేర్చుకొని, అలాగే ఈ స్వామివారిని సేవించుకుంటూ ఉండాలని, ఇంకెంతో భక్తుల ఆదరణతో పొందాలి, ఈ ప్రాంతం మరింత ఇష్టంగా విలసిల్లాలి అని. అలాగే ఇక్కడ ఈ ఆలయ ధర్మకర్త ప్రకాష్ గారు కానీ, అలాగే చిరంజీవి గారు కానీ, అలాగే పూజారి గారు కానీ, ఇలా అందరూ ఇంకా మరింతగా కృషి చేసి ఆలయాన్ని ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవుస్తాం. మన న్యూస్ స్టూడియో ప్రేక్షకులందరికీ నమస్కారం. ధనుర్మాసం సందర్భంగా దాకమరిలో జరిగిన ఉత్సవాల గురించి ఇక్కడ లక్ష్మీ వల్లభ నారాయణ స్వామి ఆలయం దగ్గర ఉన్నాం. మనం ఇక్కడ అర్చకులు పంచుకుందాం, పూజారి గారు మాట్లాడి ఇక్కడ జరుగుతున్న విశేషాల కోసం తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. కృష్ణనారాయణ. మన దాకమరి గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ భువనీల లక్ష్మీ సమేత శ్రీ వల్లభనారాయణ స్వామి వారి దేవాలయంలో ధనుర్మాసం మహోత్సవాల కార్యక్రమంలో భాగంగా ప్రతినిత్యం ఉదయం 4 గంటల నుండి సుప్రభాత సేవ, తదుపరి తిరుపతి వచ్చి పారాయణం, తరువాత మేము సెలెక్ట్ చేసుకున్న దంపతులచే అభిషేకం మహోత్సవ కార్యక్రమం, తదుపరి మంగళాశాసనం, గోపూజ, తదుపరి విశేషంగా ప్రతినిత్యం మేము సుదర్శన, అష్టాక్షరి, ధన్వంతరి, మహాలక్ష్మీనారాయణ హోమాలు చేస్తూ ఉన్నాం. విశేషంగా ఈ సంవత్సర కాలం పాటు శ్రీరామనవమి నుండి మరలా శ్రీరామనవమి వరకు విశేషంగా హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అనే నామ సంకీర్తనాన్ని 384 రోజుల పాటు 24 గంటల పాటు ఈ హరే నామ సంకీర్తన అనేది ఇక్కడ కార్యక్రమం విశేషంగా జరుగుతుంది. అందులో భాగంగా ప్రతినిత్యం నిత్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఉదయం 3 పూటల ఉదయం పూట ఉపాహారం, మధ్యాహ్నం భోజనం, తదుపరి సాయంత్రం కూడా భోజన కార్యక్రమంతో విశేషంగా ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది. అదేవిధంగా ఈ ధనుర్మాసంలో ఈ రోజుకి 26 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా జరిపించడం జరిగింది. తదుపరి 14/1/2024 ఈ ఆదివారం భోగి నాడు ఉదయం 8 గంటల నుండి శ్రీ గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని కూడా చేయించడానికి మా పెద్దలు నిశ్చయించారు. కాన అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకి పాత్రలందరని కోరుతున్నాం. జయ శ్రీమన్నారాయణ, జయ జయ శ్రీమన్నారాయణ. మనకి పారాయణం ఇక్కడ ఏడాది పొడుగునా జరుగుతుంది అని చెప్పారు. అది దానికి ఏమైనా ప్రత్యేక కారణం ఏమైనా ఉందా అండి?
లేదమ్మా, హరేనామ సంకీర్తన ఎక్కడ జరుగుతుందో అక్కడ పాడి పంటలు, గో సంపద అభివృద్ధి, గ్రామ అభివృద్ధి అన్నీ జరుగుతాయి కాబట్టి దాని వలన మేము ఆ కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. ఎక్కడ రామనామం వెలిసి ఉంటుందో అక్కడ ధర్మం నిలబడుతుంది కాబట్టి మేము ఈ కార్యక్రమాన్ని చేయడానికి నిర్ణయించుకున్నాం. ఊరి అభివృద్ధి బాగుండాలి అని ఏడాది పొడుగునా జరుగుతున్న ఈ కార్యక్రమాల కోసం మనం ఇంకా తెలుసుకోవాలి అంటే మనం ఇంకా ప్రముఖులతో మాట్లాడాలి. శ్రీదేవి భూదేవి సహిత శ్రీ లక్ష్మీ వల్లభనారాయణ స్వామి ఆలయం దాకమల్లి. ఇక్కడ మన ఆలయ ధర్మకర్త ప్రకాష్ గారి దగ్గరున్నాం. ఆయనతో మనం మాట్లాడి ఇక్కడ ఆలయ విశేషాల కోసం కూడా తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. నా పేరు సంతృప్తి ప్రకాష్. ఈ ఆలయం విశాఖపట్నం జిల్లా భీములపట్నం మండలం దాకమల్లి గ్రామంలో విచ్చేసి ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి సహిత శ్రీ లక్ష్మీ వల్లభ నారాయణ స్వామి వారు అత్యంత ప్రాచీనమైన వైష్ణవ క్షేత్రం ఇక్కడ వెలిసి ఉన్నది. ఇప్పుడు స్వామివారు కోరికలు తీర్చే కల్పతరువుగా ఇక్కడ వెంచేసి ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ వల్లభ నారాయణ స్వామి దేవాలయం కొన్ని సంవత్సరాల కిందట శిథిలమైపోయి పూజలు నోచుకోలేక ఆగిపోయింది. మేము 2007వ సంవత్సరంలో ఈ దేవాలయాన్ని పునఃప్రారంభించాం. 2007 నుంచి ఒక్కొక్క కార్యక్రమం చేసుకుంటూ ఈ రోజుకి ఈ యొక్క స్థాయిలోకి తీసుకొని వచ్చాం. ఆ భగవంతుడి దయ వల్ల ఇప్పుడు మేము చేస్తున్న కార్యక్రమం ఈ యొక్క ధనుర్మాసం కార్యక్రమాలు అవనియండి. ఈ దాకమల్లి గ్రామం అనేది 1071వ సంవత్సరంలో ఉన్నటువంటి ఒక శాసనం ఉంది. అప్పటికి ఈ గ్రామము దక్షమారి అంటే ఇప్పుడు క్రమేణంగా మారి దాకమారిగా మారింది. కానీ అది దక్షమారి 1071 అంటే 1000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ క్షేత్రం ఇది. కానీ అప్పటికి శాసనం ఉండేది 1071 సంవత్సరం శాసనం అంటున్నారు. కానీ ఆ శాసనం ఏమున్నది? ఒక గన్నాన బూచిచెట్టు అనే ఆసామి ఈ ఆలయానికి కొంత ధనమును కొంత భూమిని దానం చేయించి రాయించుకున్నటువంటి శాసనం. అంటే అప్పటికి ఈ యొక్క ఆలయం 1071కి పూర్వం ఉండేది అని ఎన్ని సంవత్సరాలు మనం చెప్పలేము, ఖచ్చితంగా చెప్పలేము. కానీ పూర్వం కాలం ఉండేదని అక్కడ శాసనం బట్టి మనం నిర్ధారించుకోవచ్చు. మరి ఇంత గొప్ప క్షేత్రం ఇది, ఎంతో వైభవంతో కూడుకున్న క్షేత్రం. మరి స్వామివారు భక్తులు కోరికలు కంపల్సరిగా ఇక్కడ ఏమైతే కోరుకుంటున్నామో అవి కంపల్సరిగా కోరికలు తీరుతున్నాయి. అదేవిధంగా ఈ యొక్క క్షేత్రం అనేది ఇందాక చెప్పినట్లుగా 1071వ సంవత్సరంలో ఉన్నటువంటి అంత వైభవ క్షేత్రం అంటే సింహాచలంతో కూడా ఈక్వల్గా జరిగి ఉండేదని ఇక్కడ మనం ఈ పెద్దలు చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి అప్పటి నుంచి ఈ యొక్క ధనుర్మాసం కార్యక్రమం అనేవి రకరకాల కార్యక్రమాలు జరుపుతూ ఉండేవారు. గత 7 సంవత్సరాల నుంచి ఈ యొక్క ధనుర్మాసం అనేది అత్యంత వైభవంగా చేయడం జరుగుతున్నది. అప్పటి నుంచి 3 పూట్ల నిత్య అన్నదానం, ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం అన్నప్రసాదం, రాత్రి కూడా అల్పాహారం మరియు అన్నప్రసాదం 3 పూట్ల జరుపుతూ మరి భక్తుల కోరిక మేరకు ఉదయం పంచామృత అభిషేకాలు, గోపూజ, భక్తుల కోరిక మేరకు రకరకాల విశేష హోమాలు ప్రత్యేకంగా జరుగుతూ ఉంటున్నాయి. ఇంతవరకు నేటికి అనేకమైన కార్యక్రమాలు చేస్తూ ఈ యొక్క ప్రాంతం ఎంతో సురక్షితంగా ఉండాలని కోరుతూ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ఈ 2007వ సంవత్సరంలోనూ ఈ యొక్క శిథిలమైపున ఆలయాన్ని మరి భగవంతుడు ఎందుకు నాలో కల్పించాడో మనకి తెలియదు. అది జరగాలనే ఉంటుంది, భగవత్ సంకల్పంగా భావించాము. కానీ ఈ యొక్క క్షేత్రం అనేది భక్తులు అందరికీ దర్శనం ఇవ్వాలని భగవంతుడు అనుకుని ఉంటాడు. అందుకే మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ వైభవంలోకి వచ్చి ఎంతో వైభవంగా మనందరికీ అనేక సేవ చేసుకునే అవకాశం ఇచ్చాడని మేము అనుకుంటాం. అలాగే ఇక్కడ అక్షరాభ్యాసాలు, కళ్యాణాలు, అలాగే ఇక్కడ చాలా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. అలాగే చాలా గొప్ప విషయం, ఇంత మంచి కార్యక్రమాలు ఇలా అభివృద్ధి చేస్తున్నారు.
అయితే సార్ దీనికి అలాగే దాన ధర్మాలు ఇవన్నీ స్వీకరించడాలు ఏమున్నాయి వినాలి అలాగే అంటే రోజుకి ఒక్క మనిషికి అన్నం పెట్టడమే చాలా గొప్ప విషయం. అలాంటిది ప్రతిరోజు ఇక్కడ 3 పూటల అన్న సంకల్పన కార్యక్రమాలు జరుగుతున్నాయి. నగర సంకీర్తన, అలాగే హరే రామ హరే కృష్ణ అనే నామ సంకీర్తన, ఇన్నోటి కార్యక్రమాలు జరిపిస్తుందంటే ఇదేం చిన్న విషయం కాదు. చాలా వ్యయ ప్రయాసాలతో చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. దీని గురించి మీకు తెలియదు. ఇక్కడ భక్తులు విరాళాలను తీసుకుంటూ మరి నాకు తోచినంత భగవంతుడు నాకు ఏదైతే సమకూర్చారో అంతవరకు చేస్తూ ఈ యొక్క ప్రాంతం వైభవంగా ఉండాలని, అది దైవం తలుసుకుంటే ఏ కార్యక్రమం కూడా అంత మనం తప్పుగా వేసుకోకూడదు. ఆయన తెలుసుకుంటే ఏది కూడా శాశ్వతమైనంటే కానిదంటూ ఏమీ ఉండదు. కానీ ఈ హరే రామ హరే కృష్ణ సంకీర్తన అనేది ఒక సంవత్సరం కాలం పాటు ఉంటే, ఒక ఏడాది తెలుగు సంవత్సరం ప్రకారంగా 384 రోజులు శ్రీరామనవమి నుండి మళ్ళీ శ్రీరామనవమి వరకు క్షేత్రం ఈ యొక్క ఈ ప్రాంతం అంతా శుభ్రంగా ఉండాలని కోరుకొని ఈ యొక్క సంకల్పం, అది భగవంతు సంకల్పమే జరుగుకోలే, అది ఆటోమేటిక్గా అన్నీ అలాగా జరుగుతున్నాయి. చూసారు కదండి, ఏడాది పొడుగున సంకీర్తన, అన్నదాన మహోత్సవాలు, యాగాలు, పూజలు, కార్యక్రమాలు ఈ ప్రాంత అభివృద్ధికే కాదు అందరూ బాగుండాలనే సత్సంకల్పంతో ఇక్కడ ఎన్నో వ్యయ ప్రయాసంతో కూడుకొని ఇంత బాగా మన కోసం జరిపిస్తున్నారు. అలాగే ఇక్కడికి వచ్చి కుదిరిన వాళ్ళందరూ దర్శించుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే మనం మరొకటి ఈ ఆలయం కోసం, అలాగే ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాల కోసం తెలియజేస్తున్నారు. మీరు ఎప్పటి నుంచి ఈ ఆలయాన్ని చూస్తున్నారు? ఈ ఆలయం కోసం మీకు తెలిసిన విషయాలు మాకు వివరించండి. ఓకే, నేను 2005లో ఈ ఊరు వచ్చాను. సో 2007లో ఈ యొక్క ఆలయం ఉందని ఇక్కడ ప్రజెంట్ ఉండే మన ధర్మకర్త గారు, అలాగే వారి యొక్క సోదరులు కొంతమంది కుప్పల్లో ఉండే కొన్ని భూస్థాపితంగా ఉండే ఆలయాన్ని బయటికి తీసి, సో ఆనాడు చిన్నజీయర్ స్వామి గారి ద్వారా యొక్క ఆలయాన్ని ప్రారంభించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చిన్నగా ఉండే దేవాలయం దినదిన వర్తమానం అభివృద్ధి అయ్యి ఎంతోమంది భక్తుల యొక్క కోరికలను తీరుస్తూ ఈరోజు విశాలమైన ఒక ఆలయంగా మంచి పేరు పొందే విధంగా చాలా తయారవడం మరి ఈ దాకమరి గ్రామంలో మాకు కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే మొదట చిన్నగా ఉండేది ఈరోజు కళ్యాణ మండపం, గోశాల, యాగశాల, యజ్ఞశాల ఇట్లాంటివి చేస్తూ, సో కొంతమంది దాతల ద్వారా, అలాగే ఆలయ ధర్మకర్త సంకల్పత ప్రకాష్ గారు ఆయన కూడా ఆయన తోచే విధంగా ఆలయాన్ని అభివృద్ధి చేశారు. ఈ యొక్క ఆలయం ఒక మంచి వైభవాన్ని సాధించాలని, వైభవంగా అన్ని ప్రాంతాలకి తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క ఆలయం గురించి తెలిసి భక్తుల యొక్క ఆలయాన్ని దర్శించి వారి యొక్క కోరికలు తీర్చుకునే విధంగా భక్తులు మీ ద్వారా సమాజానికి ఈ యొక్క విషయాన్ని చేరే విధంగా ఉండాలని, అందరూ కూడా ఈ యొక్క ఆలయాన్ని దర్శించుకోవాలని ఈ యొక్క గ్రామ ఒక మెంబర్గా మరియు ఆలయ కమిటీ మెంబర్గా మీ ద్వారా కోరుకుంటున్నాను. సార్, అయితే ఇక్కడ అనేక రకాల కార్యక్రమాలు జరిపిస్తున్నారు కదా, ఇక్కడ ప్రజలందరూ సహకరిస్తున్నారు, ఎన్నో వేపరంతా చేస్తున్నారు. మీ అభిప్రాయం ప్రకారం చెప్పండి, దీనికి మనం ఇంకా బాగా ఎలా డెవలప్ చేయాలి? డెవలప్ అంటే భక్తులు ఎప్పుడైతే తాకిడి ఆలయానికి పెరిగిందో ఆటోమేటిక్గా అది డెవలప్ అవుతుందమ్మా. అది ఈరోజు ఆయనకు పుట్టే ఆలోచన, ఈ యొక్క ధర్మకర్త గారికి పుట్టే ఆలోచన ఈ విధంగా ఉంది. అలాగే భక్తులు, అలాగే గవర్నమెంట్ వాళ్ళు ఎవరైనా ఆలయం దర్శించాక వారి తనకు ఆలోచన బట్టి ఈ ఆలయం డెవలప్ అవుతుందని మా యొక్క ఆలోచన. ఈ ఆలయం ప్రాచుర్యం పొందడం కోసం మీ వంతుగా మీరు కృషి చేస్తారు. సో ఇప్పుడు కూడా మేము కృషి చేస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ అందరూ రావాలి, దర్శించుకోవాలి, దీని ద్వారా ప్రజలకు మంచి జరగాలి అనేది మా యొక్క ఆలోచన. ధన్యవాదాలు.